IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఇండియాగా పేరు తెచ్చుకుంటున్న డిజిటల్ పేమెంట్స్ విషయంలో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నా కూడా ఈ రోజుకి మన దేశంలో మూఢనమ్మకాలు, పిల్లెదురు రాకూడదు, బల్లి మీద పడకూడదు, ఏదన్నా జరిగితే మందు పెట్టారు, చేతబడి చేశారు, బాణామతి చేశారు, చేతబడి చిల్లంగి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కామన్గా జరిగేవి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అటు ఉత్తర భారతదేశం కావచ్చు, ఇటు దక్షిణ భారతదేశం కావచ్చు, ఎక్కడైనా సరే కొన్ని ప్రాంతాల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారని, చేతబడులు చేస్తున్న అనుమానాలతో ఎంతోమందిని కొట్టి చంపేసినటువంటి పరిస్థితి, సజీవ దహనాలు చేసినటువంటి పరిస్థితి ఇప్పటికీ జరుగుతున్నటువంటి ఘటనలు ఇవి. సో వీటన్నింటినీ ఆపాలి. సో ఈ మూఢనమ్మకాల నుంచి ప్రజలను బయటపడేయటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి వాటిని ఆదేశించండి అంటూ సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దీన్ని విచారణకు చేపట్టినటువంటి సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. మూఢనమ్మకాలను రూపుమాపాలన్నటువంటి మీ ఆలోచన మంచిది అయినప్పటికీ కూడా వీటి మీద ఏదో చెయ్యండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించేటువంటి హక్కు సుప్రీంకోర్టుకి లేదు. ఎందుకంటే న్యాయస్థానాలు అనేవి చట్టానికి లోబడి ఒక పరిధిలో పనిచేస్తాయి. ఇది పరిధి దాటినటువంటి అంశం. వీటి మీద న్యాయస్థానాలు ఏవి కూడా చెయ్యలేవు. ప్రజల్లో చదువుకునేవాళ్ళు లిటరసీ రేట్ పెరిగితే ఆటోమేటిక్గా హేతువాదులు పెరుగుతారు. ఇది ఇలాగే ఎందుకు చెయ్యాలి అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, మన బాబు గోగినేని లాంటి వాళ్ళు. సో ఆయన కూడా చెప్తుంది దేవుడు లేడు, సో మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు, అదొక మూఢనమ్మకం, దేవుడు లేడు, ప్రతిదీ సైన్స్ ప్రకారమే జరుగుతుంది, ఇది ఇలాగే ఎందుకు ఉండాలి, అది అలా ఎందుకు ఉండకూడదు అని క్వశ్చన్ చేస్తుంటాడు ఆయన. సో అలాగే ఇలాంటి వాళ్ళు కొంతమంది పెరుగుతారు. సో దానివల్ల కొంత ఈ మూఢనమ్మకాలు రూపుమాపబడతాయి. సో కాబట్టి అంటే కోర్టు బాబు గోగినేని గారి గురించి చెప్పలేదనుకోండి, నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ మీరు కోర్టు చెప్పింది అనుకున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే చదువుకునేవాళ్ళు, విద్యాభ్యాసం చేసే వాళ్ళ సంఖ్యను ప్రభుత్వాలు పెంచగలిగితే, విద్యార్థికుల సంఖ్య పెంచగలిగితే ఆటోమేటిక్గా ఈ మూఢనమ్మకాలు అనేవి రూపుమాపబడతాయి. కాబట్టి మేము ప్రభుత్వాలని ఆదేశించలేము అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. అది విషయం.